నమస్కారం. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2 తెలుగు రాష్ట్రాల మెంబర్షిప్ గురించి ఆయన సొంత డబ్బులు 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మొన్న. దాంట్లో భాగంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్స్ అనుకుంటా నేను ప్రతి కార్యకర్తని ఒక కార్యం మొదలు పెడితే ఆ కార్యానికి కర్తవ్యంగా నిర్వహించే ప్రతి కార్యకర్తని నేను యుద్ధానిగా నేను ఉద్యమ నాయకులు ఎట్లయితే ఉంటారో అట్లా ఉద్యమి అని పేరు పెట్టి వాళ్ళని రాబోయే రోజుల్లో ప్రోత్సహిస్తూ మెంబర్షిప్ చేయించేలాగా, అదేవిధంగా సాధక్, అదేవిధంగా ఏదైతే ప్రదాత అనే ఈ 3 అంశాలు చెప్పుకుంటూ ఈ యొక్క మెంబర్షిప్ని ముందుకు తీసుకెళ్తున్నాను. దాంట్లో భాగంగా యావత్తు తెలంగాణలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. ప్రేమ్ కుమార్ గారు కానీ, నేను కానీ, అదేవిధంగా కావ్య గారు కానీ, అదేవిధంగా మిగతా నాయకులు శంకర్ గారు కానీ, కుటుంబపల్లి నాయకులు, అదేవిధంగా రాజేష్ గారు కానీ, ఇంకా మిగతా నాయకులు అందరూ సమక్షంలో చాలామంది చేరడానికి సంసిద్ధం అవుతున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు కుటుంబపల్లి పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లా మహబూబ్నగర్ నుంచి కుటుంబపల్లికి వచ్చి జాయిన్ కావడం జరుగుతుంది. వీళ్ళ లక్ష్యం ఒకటే, మేము బలంగా పార్టీని ముందుకు తీసుకెళ్తాము, మెంబర్షిప్ కూడా బలంగా చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయన చేసే పనులకి ఆకర్షితులై ఈరోజు జనసేన పార్టీ తెలంగాణ నుంచి యావత్తు యువత మన వైపు ఉంది. అందులో ఉద్యమకారులైన రవికుమార్ గారు కూడా ఈరోజు మన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆయన కూడా మనకు మాట ఇచ్చారు. దాదాపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున పార్టీ ప్రోగ్రామ్స్ కానీ, అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేసిన మాట ఇవ్వడం జరిగింది. మన మహేష్ గారు కూడా గతంలో చేరారు, మనకు అనేక ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నారు. ఆయన కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూడా రాబోయే ఎలక్షన్లో కూడా చాలామంది పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ మెంబర్షిప్తో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ మీద కూడా మేము దృష్టి పెట్టినాం. వాళ్ళకు మంచి వ్యక్తులకు మేము అవకాశం ఇస్తామని మీ ద్వారా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. మారుమూల ప్రాంతం నుంచి వచ్చాను నేను. పాలమూరు జిల్లా నుండి వచ్చినప్పుడు ఒక అంతుడిగా నేను వచ్చినప్పుడు ఒక్కడినే కానీ నా వెంట మన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి శంకర్ గౌడ్ సార్, అలాగే ప్రేమ్ కుమార్ రెడ్డి సార్, వీర మహిళ అయినటువంటి కావ్య మేడం గారు కానీ, వీళ్ళందరూ అలంపూర్ ఇన్ఛార్జ్ మహేష్ నాయుడు అని కావచ్చు, గద్వాల్ ఇన్ఛార్జ్ జమ్మన్న కావచ్చు, అన్న కావచ్చు, వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను వచ్చినప్పుడు ఒక్కడిని అనుకున్నాను, కానీ వచ్చిన నా వెంట ఇంతమంది మన జన సైనికులు ఉంటారని నేను అనుకోలేదు. కానీ నేను అనుకున్న దానికంటే చాలా మంచి జరిగింది నాకు. నేను ఎందుకంటే జనసేన పార్టీలోకి వచ్చినందుకంటే ఈరోజు నేను నడుస్తున్నందుకు చాలా గర్వంగా పడుతున్నాను. నేను ఒక అంధుడికైనా సరే సామాన్య వ్యక్తికి ఇంత అవకాశం ఇస్తారనుకోలేదు, కానీ ఇచ్చినందుకు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడికి నేను కోరేది ఏమిటంటే, మనం ఒక్కరిగానే వచ్చి ఒక్కరు 10 మందిని తీసుకొచ్చి జనసేన పార్టీని బలోపేతం చేసే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. తెలంగాణలో ఉన్న 4 కోట్ల జనాలను అందరినీ మిమ్మల్ని వేడుతున్నా. కాబట్టి అన్న సిద్ధాంతాలను అందరూ ప్రతి ఒక్కరు దృష్టిలో ఉంచుకొని, ఇతర పార్టీల వాళ్ళు ఓటర్లకు మాత్రమే చెప్తున్నారు, ఎలక్షన్ జరిగిన 2 రోజులు మాత్రమే, తర్వాత కనిపించకపోతున్నారు. మన అలంపూర్ తాలూకా అంటే పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు అక్కడ, ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టించుకోవడం ఎవరు. కాబట్టి మన జనసేన జెండా ప్రతి ఇంటి, ప్రతి గడపకి చేరాలి. గడప చేరే వరకు ఎవ్వరు నిరంతరం కృషి చేయాలని నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. జై జనసేన, జై పవర్ స్టార్.